ఉగాది రోజున మనం నూతన వస్త్రాలు ఉంటే తప్పకుండా ధరించండి. ఏమేం చేయాలి, ఉగాది రోజున ఎటువంటి దాన ధర్మాలు చేయాలి అనేది కూడా ఇక్కడ ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది. ఉగాది అంటేనే మనకి వేసవి కాలం, బాగా మండు వేసవి, అంటే బయటికి వెళ్తే కూడా మనకి చేతనవ్వదన్నమాట. అలాంటప్పుడు మనం ఈ రోజున ఉగాదికి 2 రోజుల ముందే చిన్నవి కుండలు, మట్టి కుండల్ని తీసుకొని నీటిని పోసి ఆ నీటిని మారుస్తూ మట్టి వాసన పోయేలాగా చేసుకొని ఉగాది రోజున ఈ కుండలకి పసుపు కుంకుమని రాసి వాటిలో మంచి నీటిని నింపి ఎవరైనా పేదవారికి, కుండను కొనుక్కోలేని వాళ్ళకి, మంచినీటి కుండను కొనుక్కోలేని వాళ్ళకి దానంగా ఇవ్వటం, లేదా ఈరోజు చలివేంద్రాలను ఏర్పాటు చేయటం అనేది సత్ఫలితాలను ఇస్తుంది. నిజం. ఎందుకు, ఎటువంటి సత్ఫలితాలను ఇస్తుందో తర్వాత చెప్తాను. అలాగే ఈ రోజున బెల్లంతో చేసిన పానకం, ఈ పానకం ఏంటిదంటే ఒంట్లో ఉన్న వేడిని తొలగించేస్తుంది అన్నమాట. అలాగే మజ్జిగ, ఇవి ఎలా తయారు చేయాలో కూడా తెలుసుకోవాలి. ఈ పానకంలో, బెల్లం పానకంలో నీళ్లు ఎక్కువగా పోయకుండా కావాల్సినంత నీళ్లు పోసి యాలకుల పొడి, సొంటి బాగా దంచి వేసి 2 తులసి దళాలని పెట్టి భగవంతుడికి సమర్పించి ఆ తర్వాత రహదారిన వెళ్ళే వాళ్ళకి, ఇప్పుడు మనకి డిస్పోజల్ గ్లాసులు వచ్చే దానిలో పోసి పళ్ళెం పట్టుకొని నిలబడితే ఒక పల్లెరంలో పెట్టుకొని దారిన పోయే వాళ్ళందరూ కూడా స్వీకరిస్తారు. ఎందుకు అంటే ఎక్కడో దూరం నుంచి వస్తారు ఆటో వాళ్ళు కానీ, క్యాబ్లోళ్ళు కానీ, ఏదైనా పని మీద దగ్గరలో ఏదైనా షాపింగ్కి వచ్చిన వాళ్ళకి దాహం వేస్తుంది, కాస్త తల తిరిగినట్టుగా ఉంటుంది. ఇది ఇవ్వటం వల్ల వాళ్ళకి అత్యంత శక్తి అనేది వస్తుందన్నమాట. చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే మజ్జిగ ఒంటికి చలువ చేస్తుంది, మనలో మంచి బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మజ్జిగని తయారు చేసి అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి, ఉప్పు వేసి మజ్జిగని తయారు చేసి ఇవ్వండి. మీకు కనీసం 4 గ్లాసులు 5 గ్లాసులు ఇవ్వగలం, మా స్తోమత ఇంతంటే అంతే ఇవ్వండి. ఉగాది రోజున చేసే ఇటువంటి దానాలు మంచి మంచి ఫలితాలను ఇస్తాయి అన్నమాట. కాబట్టి మీరు ఉగాది రోజున ఇటువంటి దాన ధర్మాలు చేయండి. ఇంకా అన్నదానం చేస్తే చాలా చాలా మంచిది. పెరుగన్నం దానం చేస్తే, దద్దోజనం దానం చేస్తే సత్ఫలితాలు అనేవి తప్పకుండా వస్తాయి. మరి ఇలాంటివి దానం చేసినప్పుడు ఎటువంటి ఫలితాలు ఎలా వస్తాయి అంటే, మనం మరణించిన తర్వాత ఉత్తర కాలం అనేది ఉంటుంది. ఆ కాలంలో మనం స్వర్గానికి వెళ్తామో నరకానికి వెళ్తామో అది మనకు తెలీదు. ఆ వెళ్ళే దారిలో మనకి దాహం కానీ, ఆకలి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే జీవించి ఉన్నప్పుడు మనం ఇటువంటి దాన ధర్మాలు చేయాలన్నమాట. అలాగే ఉత్తర జన్మలు, మళ్ళా వచ్చే జన్మల్లో మనం ఐశ్వర్యవంతులుగా కూడా జన్మిస్తాము. అంటే మనకు తెలియదు కదా అనుకోవచ్చు, కానీ తెలియకపోయినా మన పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మే దేశంలో మనం ఉన్నాం, అటువంటి సాంప్రదాయంలో ఉన్నాం. కాబట్టి మరు జన్మకు కూడా మనకి ఎటువంటి ఆకలి దప్పులు లేకుండా ఐశ్వర్యవంతులుగా జన్మిస్తారనమాట. కాబట్టి మీ స్తోమతని దృష్టిలో పెట్టుకొని ఉగాది రోజున ఇటువంటి దానాలు చేయండి. అలాగే పేద బ్రాహ్మణుడికి ఈ రోజున స్వయం పాకాన్ని ఇవ్వండి. చాలా చాలా మంచి జరుగుతుంది. ఆయన ఇచ్చే ఆశీర్వచనాలు, కుటుంబ రక్షణ అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి దానాలు చేస్తూ ఉగాది పండుగని సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా చేసుకోండి. స్వస్తి.